వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 84వ సంకీర్తన 4వ చరణం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి కీర్తనాకారుడు సెలవిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో నుండి ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. శాంక్చురీ, పరిశుద్ధ స్థలము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ మందిరములో నుండి అన్న మాట ఈ వచనంలో ప్రారంభించబడతా ఉంది. దేవుని మందిరము పరిశుద్ధమైన స్థలము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆ పై వచనంలో నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాస స్థలం ఉన్నది అని రాయబడినట్లుగా ఆ పిచ్చుకలు, ఆ పక్షులు ఎలాగైతే దేవుని సన్నిధిలో తమ గూళ్ళు కట్టుకుంటున్నాయో మనం కూడా దేవుని సన్నిధిని మన నివాస స్థలముగా చేసుకోగలిగినప్పుడు అది మనకి మధురంగా ఉంటుంది అని ఈ భక్తులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మందిరము అంటే కట్టడం మాత్రమే కాదు, భవనం మాత్రమే కాదు, అది దేవుడు మనుషులను కలుసుకునే స్థలము అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సేఫ్టీ, రక్షణ, భద్రత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ మందిరమునందు నివసించువారు వారు ధన్యులు అని రాయబడతా వచ్చింది. ఆ మందిరములో నివసించే సమయంలో మనము ఎటువంటి అపాయానికి, ప్రమాదానికి గురి కాకుండా ఆయన మనల్ని భద్రపరిచేవాడు, తన ఆశ్రయముగా ఆయనే ఉండి దుర్గముగా ఉండి నడిపించేవాడు. ఉదాహరణకి గొర్రెల కాపరి ఎప్పుడు తొడేళ్ళు కానీ ఈ లోక సంబంధమైన క్రూర జంతువుల నుండి గొర్రెలను ఎలాగైతే కాపాడగలడో మనం కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సాటిఫికేషన్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంతృప్తి, తృప్తి, ఈ మాటను కూడా మనం దేవుని వాక్యంలో ధన్యులు అని రాయబడింది. ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తున్నారో వారు ధన్యత కలిగిన జీవితాన్ని కలిగిన వారు. వారి జీవితము ఆశీర్వదింపబడినది, ధన్యకరమైనది, సంతృప్తికరమైన విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయొచ్చు. ప్రాముఖ్యంగా చాలా ఎండను పడి చాలా ప్రయాణం చేసిన ఒక వ్యక్తికి ఒక నీటి ఓట ఎలాగైతే అతని జీవితానికి రిఫ్రెష్ అవుతుందో మనం కూడా ఈ లోకంలో ఎన్నో ప్రయాణాలు చేసి దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు సంపూర్ణమైన సంతృప్తిని మనం పొందటానికి అవకాశం ఉంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ సాంగ్, గీతము, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఈ మాటను కూడా ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే మనకు సాటిస్ఫాక్షన్ వచ్చిందో, సంతృప్తి కలిగిందో, ఎప్పుడైతే మనకు భద్రత కలిగిందో, ఎప్పుడైతే దేవుని మందిరంలో కావలసిన వాటిలన్నిటినీ ఇచ్చి దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడో ఆటోమేటిక్గా మానవ హృదయాల్లో నుండి, భక్తుల హృదయాల్లో నుండి దేవుణ్ణి స్తుతించే గానములు, గీతములు బయలుదేరుతూ ఉంటాయి. అందుకే నేను నిత్యము నిన్ను స్తుతించెదను. ఆయన నూతన కీర్తనలతో, నూతన ఉత్సాహముతో దేవుణ్ణి స్తుతించేవాడిగా, ఆరాధించేవాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైన ఆనందాలన్నీ మసకబారతాయేమో కానీ దేవుని పట్ల మనం చూపించే ఆరాధన భావం అది ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని మన హృదయానికి, మన ఆత్మలకి ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి నూతన గీతముతో మనము ప్రభువుని స్తుతించే వారంగా ఈ వచనాల్లో నుండి మనం నేర్చుకోవచ్చు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి నీ మందిర ఆవరణంలో నివసించడం ద్వారా భద్రతను, సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని మీరు మాకు కలగజేస్తూ దేవా నిత్యము మేము మిమ్మల్ని స్తుతించే ఆ నూతన గీతాన్ని మా హృదయాల్లోనూ, మన తనువుల్లోనూ, మా నోట్లోనూ మీరు ఉంచినందుకై మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.